యెషయా ప్రవచనం 8వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. యెషయా ప్రవచనం 8వ అధ్యాయం. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీది నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలనే సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీల మధ్య ఉన్నాము. చదువుకున్న వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. దైవజనులు తెలియచేసినట్లుగా దైవ సేవకులను 1-2 పర్యాయాలు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. కానీ ఇటీవల పార్వతీపురంలో ఏర్పాటు చేయబడినటువంటి పాస్టర్ భరత్ గారికి ఎంగేజ్మెంటు, అలాగే శ్యామ్ గారి దంపతులకు ప్రభు ఇచ్చిన సంతోషంలో పాలు పొందే సమయాల్లో ఆ రోజు మరొకసారి దైవ సేవకులను కలవడం, ఆ తదుపరి వెంటనే ఇలాగున ఈ మీటింగ్కి రావడం. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. ప్రైజ్ ద లార్డ్. అలాగునే ఇలాగుంటి ఒక మంచి దేవుని కొరకు రోషము కలిగినటువంటి దైవజనులతో ప్రభు ఒక మంచి సహవాసాన్ని నాకు అనుసంధానం చేసినటువంటి దైవజనులు ప్రభునందు నాకు మిక్కిలి ప్రియులు పాస్టర్ ప్రకాష్ గారు, ఢిల్లీ. వారిని పట్టుకుని నేను దేవుని స్తుతిస్తుంటున్నాను. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నట్లయితే దేవుని వాక్యాన్ని మనం విందాము. అద్భుతమైన ఆరాధన, అద్భుతమైన స్తుతి ఆరాధన, ప్రభును మహిమపరిచాం. ఇది సియోను పరిచర్యలని నేను పరిచర్య యొక్క పేరు చూసినప్పుడు ఎంతో ప్రభువును స్తుతించాను. జైన్ ఎండ్ టైమ్ రివైవల్ సెంటర్ అని ప్రభువు దైవజనులకు ఇచ్చినటువంటి మాట అది. సియోను గురించి బైబిల్లో చాలా విషయాలు ఉంటాయి. యెషయా ప్రవచనంలో యెషయా చెబుతున్న ఒక సాక్ష్యం, యెషయా చెబుతున్న ఒక టెస్టిమనీ ఏంటంటే, ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు. మేమేమై ఉన్నామంటే సియోను కొండ మీద నివసించేటువంటి సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క సూచనగా, ఆయన మహత్కార్యముగా మేము ఉన్నాము అని సాక్ష్యం చెప్తున్నాడు. ఇది దైవజనుడైన యెషయా సాక్ష్యం, ప్రాఫెట్ ఐజియా సాక్ష్యం. బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం ప్రత్యేకమైన గ్రంథం. యెషయా పుస్తకానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యెషయా పుస్తకాన్ని మినియేచర్ ఆఫ్ ద బైబిల్ అని అంటారు, బైబిల్ నమూనా అని అంటారు. ఎందుచేతంటే బైబిల్ అంతటిలో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 పుస్తకాలు, ఆల్ ద బైబిల్. అండ్ ఇన్ ద బుక్ ఆఫ్ ఐజియా 66 చాప్టర్స్. బైబిల్ గ్రంథాన్ని మొదటి 39 పుస్తకాలు పాత నిబంధనగా, ఆ తదుపరి 27 పుస్తకాలు క్రొత్త నిబంధనగా విభజిస్తారు. అదే రీతిగా యెషయా గ్రంథంలో కూడా మొదటి 39 అధ్యాయాలు ఒక భాగం, 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు ఉన్న ద నెక్స్ట్ 27 చాప్టర్స్, ఇదిగో నేను ఒక క్రొత్త నూతన క్రియ చేయుచున్నాను అని, నూతన యెరూషలేం, నూతన నిబంధన, ఇంచుమించుగా సిమిలర్ టు ద న్యూ టెస్టిమెంట్ మనకు కనబడుతుంది. అందుచేత యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైన, మనము ధ్యానింపదగిన ఒక ప్రత్యేకమైన పుస్తకం. ఈరోజు నేను సియోను ఎండ్ టైమ్ రివైవల్ సెంటర్ అనే పేరు చూడగానే ప్రభు నా మధ్యలో పెట్టినటువంటి మాట, ప్రభు నాకు జ్ఞాపకం చేసిన మాట నేను మీతో ప్రస్తావిస్తున్నాను. ఈ 4th యానివర్సరీ చర్చ్లో దేవుడు ఈ పరిచర్యను ఈ వచనం ప్రకారం, హల్లెలూయా, ఈ వచనం ప్రకారం దీవించునుగాక. ఈ వచనం ప్రకారం పరిచర్యను దేవుడు అభివృద్ధి చేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ వచనాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానించడానికి ముందు కొత్త సమయం యెషయా గ్రంథము కూర్చుంటే బ్యాక్గ్రౌండ్ మరొకసారి ఆలోచన చేద్దాం. ఇట్ ఇస్ ఏ మినియేచర్ ఆఫ్ ద బైబిల్, బైబిల్ నమూనా. యెషయా రాయల్ ప్రాఫిట్, రాజరికపు ప్రవక్త.
బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, ఆమోసు, చాలామంది ఉన్నారు. ఇలాంటి వారిలో యెషయాకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, యెషయాను రాయల్ ప్రాఫిట్ అంటారు. ఎందుకు రాయల్ ప్రాఫిట్ అంటారు అని అంటే, వాస్తవానికి ఆయన రాజకుటుంబీకుడు. రెండవది ఇంకా చెప్పాలంటే, దానియేలు కూడా రాజకుటుంబీకుడే, దానియేలు కూడా రాయల్ ప్రాఫిటే. యెషయాకు ఒక ప్రత్యేకత ఉంది. రాజభవనానికి నేరుగా వెళ్ళగలిగిన ప్రవక్త యెషయా. ఇర్మియా, ఆమోసు ఇలాంటి ప్రవక్తలు వారు నేరుగా వెళ్ళలేరు. వారికి రాజభవనానికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ కావాలి, ప్రేయర్ అపాయింట్మెంట్ కావాలి ప్యాలెస్కి వెళ్ళాలంటే. కానీ యెషయాకు అలాగూ కాదు. యెషయా గారు ఎప్పుడంటే అప్పుడు రాజభవనానికి యాక్సెస్ ఉంటుంది. అందరూ స్తుతిస్తూ కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తోంది. ఎందుకంటే చక్కగా కూర్చున్నారు, మంచిగా ఆరాధన చేశారు, వండర్ఫుల్ వర్షిప్ జరిగింది. సో ఈ శ్రేష్టమైన ఆరాధనలో దేవుడు ఈ పరిచర్య పక్షంగా కలిగి ఉన్న ప్రణాళికను, ప్రభు నాకు జ్ఞాపకం చేసిన ప్రణాళికను నేను మీతో పంచుకుంటున్నాను. ఎవరైతే ఈ చర్చికి వస్తారో, ఈ చర్చికి వచ్చేటువంటి వారికి దేవుడు ఇవ్వబోతున్న కృప ఏంటంటే, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. ఈ సంఘానికి దేవుడు ఇస్తున్న కృప ఏంటంటే, పాస్టర్ జాన్ రత్నాకర్ గారు, అమ్మ పాస్టర్ గారు, దేవుడు మిమ్మును రాయల్ ప్రాఫిట్స్గా దేవుడు వాడుకుంటాడు. రాయల్ ప్రాఫిట్స్గా వాడుకుంటాడు. రాయల్ ప్రాఫిట్ అంటే మంత్రులకు, ఆమేన్ హల్లెలూయా, ప్రధానులకు, నాయకులకు మీరు దేవుని మాటను నేరుగా చెప్పగలుగుటకు దేవుడు మిమ్మల్ని అభిషేకిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ఏర్పాటు యెషయా కొరకు ఏముందో తెలుసా? ఆయన ఎంత డైరెక్ట్గా చెప్పేవాడు రాజుగారికి, చాలా డైరెక్ట్గా చెప్పేవాడు. రాజుల దగ్గరికి వెళ్ళి ఏ రాజుగారితోనైనా నేరుగా చాలా ధైర్యంగా దేవుని వాక్యాన్ని చెప్పిన గొప్ప దైవజనుడు ప్రవక్త అయిన యెషయా. ఒకసారి చేతులెత్తి మన జాయిన్ అండ్ టైమ్ రివైవల్ సెంటర్ను విశాఖపట్నానికి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాకుండా భారతదేశానికి దేవుడు ఒక రాయల్ ప్రాఫెసీ, ఓ రాబా షకాడధారిలా రబస్యాలమా, రాయల్ ప్రాఫెసీ, రాయల్ ప్రాఫిట్గా, రాజరికపు ప్రవక్తగా దేవుడు వాడుకొనబోతున్నాడు. ఆ కృపను దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. యెషయా హిజ్కియా దగ్గర డైరెక్ట్గా వెళ్ళగలడు కదా, హిజ్కియా దగ్గర డైరెక్ట్గా వెళ్ళగలడు. ఉజ్జియా గారి దగ్గరికి అయితే చాలా డైరెక్ట్గా వెళ్ళగలడు. అసలు చెప్పాలంటే యెషయా ఏ రాజుగారి దగ్గరికైనా ఈజీగా వెళ్ళిపోతాడు. ఆత్మలో ఈరోజు యానివర్సరీ కదా, ప్రభువును స్తుతిస్తూ విందామా. దేవుడి దైవజనులను ఎందుకు ఎన్నుకున్నారంటే, దేవుడు ఒకరికొక గ్రేస్ ఇస్తాడండి. దైవజనులకు దేవుడు ఇచ్చే గ్రేస్ ఏంటంటే, మంత్రులకు, బ్యూరోక్రాట్స్కి, లీడర్స్కి దేవోక్తిని నేరుగా చెప్పగలిగే కృప ఇస్తాడు. యెషయా గ్రంథంలో ఉన్న మరొక ప్రత్యేకత అదేంటంటే, ఎక్కువ ప్రవచనాలు కదా. అనగా మనకు క్రిస్మస్ వచ్చిందంటే అందరూ యెషయా గ్రంథం వైపు చూస్తారు. అనగా మనకు శిశువు పుట్టెను, ఇమ్మానుయేలు, ఈ వచనాలన్నీ కూడా ఎక్కడుంటాయి మనకంటే యెషయా గ్రంథంలో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తరువాత ఒక రాజుగారికి రోగం వచ్చినప్పుడు, రాజుగారికి లేకపోతే ఆ పుండును కొరకు, ఇంకా చెప్పాలంటే అది ఏ పుండు మనకు చాలా ఈజీగా తెలుసు, ఇట్ మైట్ బి క్యాన్సర్. అటువంటి క్యాన్సర్ మహమ్మారి, లేకపోతే ఒక తీవ్రమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధి, మరణకరమైన రోగమును, దేవునికి స్తోత్రం, యెషయా గారు అంజూరపు పండ్ల ముద్ద తీసుకుని వెళ్ళి, ఆమేన్, ఆ స్వస్థత ఔషధాన్ని ప్రకటించగానే దేవుడు ఆ రాజుగారికి స్వస్థత ఇచ్చాడు. ఆమేన్. ఈ చర్చిలో దీర్ఘకాలిక రోగముల నుంచి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. క్రానిక్ డిసీజెస్ నుంచి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇది పరలోకపు ఔషధశాల,
పరలోకపు మెడికల్ సెంటర్, ఇది హెవెన్లీ హెల్త్ సెంటర్. ఇక్కడ నయము కాని రోగం ఏది ఉండదు, ఇక్కడ కుదురు పడని వ్యాధి ఏది ఉండదు. ఎట్టి వ్యాధి గలవానను బాగు చేసే యేసు నామం ఇక్కడ ప్రకటించబడుతుంది. కాబట్టి ఎట్టి తీవ్రమైన సమస్యలు ఉన్న వారినైనా ఆదరించగలిగి బ్రతికించగలిగిన దేవోక్తి ఇక్కడ ప్రకటించబడుతుంది. కాబట్టి ఎలాంటి వారిని ఇక్కడ స్వస్థత పొందబోతున్నారు. మొదటి మాట చెప్తున్నాను, ఇది రాజరికపు రాజభవనములో దేవుని మాటను ప్రకటించగలిగిన కృపను దేవుడి పరిచయకిస్తున్నారు. రెండవది, ఇక్కడ ఎట్టి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన యేసయ్య స్వస్థపరుస్తారు. చర్చిలో యేసయ్య ఎలా స్వస్థపరుస్తారండి? చర్చిలో యేసయ్య ఎలా స్వస్థపరుస్తారంటే, ఒకటి రెండు మాటలు మీరు అందరూ చాలా ఆసక్తిగా వాక్యం వింటున్నారు. కలిసి పాటలు పాడారు కదా, కలిసి ఆరాధన చేశారు కదా. నేను ఒకటి కోరుతున్నాను మిమ్మల్ని, ప్రసంగం కూడా కలిసే చెప్పుకుందాం. నేను ఒక్కడే ప్రసంగం చెప్పడం మీరు వినడం అలాగొద్దు. మీకు వచ్చిన వాక్యపు తలం మీరు చెప్పండి, నాకు వచ్చే వాక్యపు తలం నేను చెప్తాను. మైకి మాత్రం నా దగ్గరే ఉంటుంది, అందరం కలిసి వాక్యం నేర్చుకుందాం. యేసయ్య ఎలా స్వస్థపరుస్తారు? బైబిల్లో ఒకటి రెండు ఉదాహరణలు ఆలోచన చేస్తే, బెతస్దా కోనేటి దగ్గర అక్కడ ఉన్నటువంటి నియమం ఏంటంటే, దేవదూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఏ రోగమైనా ఏ వ్యాధిగ్రస్తుడైనా దేవదూత నీళ్లు కదిలించినప్పుడు మొదట ఎవడు దిగునో వాడు బాగుపడతాడు. అందుకని సంఘ విశ్వాసులకు నేను తెలియచేస్తున్న మాట, ఈ చర్చిలో స్వస్థ ఉంది, కానీ మీరు అందరికంటే ముందు చర్చికి రావాలి. ఎన్ని గంటలకు ఆరాధన అంటే అన్ని గంటలకు రావాలి. అయ్యా, సండే సర్వీస్ ఎన్ని గంటలకండి? 9. సో 9 అంటే ఎవరైతే అంటే కొంచెం నీరసంగా ఉంది సార్ అందుకే లేటుగా వస్తాను అనకూడదు. నీరసంగా ఉంది కాబట్టి అందరికంటే ముందు రావాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం అంటున్నప్పుడు ఎవరైతే మొదట హల్లెలూయా చెప్తారో వారు స్వస్థ వచ్చేస్తుంది. మోకరిద్దాం అన్నప్పుడు ఎవరైతే మొదలు మోకరిస్తారో వారికి స్వస్థ వచ్చేస్తుంది. నిలబడదాం, దేవుని మాట నమ్ముదాం అనగానే ఎవరైతే ఆ మాట దైవజన్ నోట రాగానే అందరికంటే ముందు ఎవరైతే దాన్ని విశ్వాసంతో ఆమేన్ అన్నారో వెంటనే దేవుడు వారికి స్వస్థ ఇచ్చారు. సో స్వస్థత కొరకు దేవుని వాక్యపు నియమం ఏంటంటే, మొదట ఎవడు దిగును. 2, బైబిల్లో స్వస్థ కొరకు రెండవ నియమం ఏంటంటే, పాటలు పాడేటప్పుడు స్వస్థత వస్తుంది, సంగీతం అందించేటప్పుడు స్వస్థ వస్తుంది. రాజభవన పరిచర్య కదా సియోను పరిచర్య. ఈ దైవజనుల పాస్టర్ రత్నాకర్ గారు రాజభవన రాజులకు అధికారులకు దేవుని వాక్కు ప్రకటించబోతున్నారు కదా. ఒకరోజు ఒక రాజు గారికి దయ్యం పట్టింది. బైబిల్లో ఆయన దయ్యంతో పీడించబడుతున్నాడు, దురాత్మతో పీడించబడుతున్నాడు. హి వాస్ పొసెస్డ్ విత్ ఈవిల్ స్పిరిట్. ఆయనకు నయము కావాలని, ఆ దయ్యం నుంచి విడుదల కావాలని చేయని ప్రయత్నాలు ఏమీ లేవు, అన్నీ చేస్తూనే వచ్చారు. చివరికి సంగీతం అందించే ఒక మ్యూజిషియన్, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదంటూ పాటలు పాడుకునే ఒక మ్యూజిషియన్ డేవిడ్, ఆయన వచ్చి సితారా చమత్కారంగా వాయిస్తుంటే రాజభవనములో ఉన్న దెయ్యం పారిపోయిందంటండి. చేతులెత్తి ఒక్కసారి హల్లెలూయా, 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 హల్లెలూయా. పాస్టర్ గారు, మీరు ప్రతి సండే చేస్తున్న వర్షిప్ లేక ఆయా సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వర్షిప్, అది వింటుండగా రాజభవనాల్లో ఉన్న దెయ్యాలు పారిపోయేటట్లు దేవుడు కార్యాలు చేస్తాడు. అదే దేవుని యొక్క వాక్యం. ఆమేన్. దేవుడు చేయునుగాక. ఆ సంగీతము ద్వారా, అందుకని కొంతమంది చర్చికి ఎప్పుడు వస్తారు అంటే ఎప్పుడైనా వస్తూనే ఉంటారు, కానీ అందరికంటే ముందు రావాలి, పాటల్లో ఏకీభవించాలి, ఆరాధనలో ఏకీభవించాలి, స్వస్థ వస్తుంది. మూడోది, ఎప్పుడు స్వస్థత వాక్యం ఏం చెప్తుంది? ఆయన తన వాక్కును పంపి వారిని. కొన్ని పర్యాయాలు నీవెంత తీవ్రమైన బలహీనతతో ఉన్నా దైవజనుడు వాక్యం చెప్తుండగానే ఆ వాక్యములో ఉన్న జీవమును బట్టి,
ఆ వాక్యంలో ఉన్న శక్తిని బట్టి నీవెంత తీవ్రమైన బలహీనతతో ఉన్నా కానీ, వైల్ ప్రీచింగ్ ఈస్ గోయింగ్ ఆన్, వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ బీయింగ్ డెలివర్డ్, నీవప్పుడే స్వస్థత పొందుతావు. సో దీర్ఘకాలిక వ్యాధైన రాచపుండ్లను స్వస్థపరిచిన అభిషేకం దైవజనునికి యెషయాకు దేవుడిచ్చారు. ఆ యెషయా గారు మొదటి 5 అధ్యాయాలు మామూలుగా రాసేసాడండి. చెప్పాలంటే ఎలా రాశాడో తెలుసా ఆయన? అయ్యో వారికి శ్రమ, అయ్యో వీరికి శ్రమ, అయ్యో వారికి శ్రమ అంటూ మొదటి 5 అధ్యాయాలు రాశాడు యెషయా గారు. ఆశ్చర్యకరంగా 6వ అధ్యాయం వచ్చేటప్పటికి రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో దేవుని యొక్క అత్యున్నతమైన సింహాసన దర్శనం యెషయాకు కలిగింది. అత్యున్నత సింహాసన దర్శనం. నేను యెషయా గ్రంథపు బ్యాక్గ్రౌండ్ మీతో మాట్లాడుతున్నాను. చివరిలో కొన్ని నిమిషాలు ఆ వచనాన్ని ధ్యానం చేద్దాం. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో యెషయా గారికి దర్శనం కలిగింది. ఆ దర్శనం ఏంటి? ద లార్డ్ ఈజ్ ఆన్ ద హై థ్రోన్ కదా, ఉన్నతమైన సింహాసనం మీద ప్రభు కూర్చున్నాడు. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం అంతా నిండుకున్నాయి. ఆయనకు పైగా శరాపులు అనగా మహాదూతలు ఆయన ఎదుట మేము నిలబడ్డాక అర్హులు, కూర్చోవడానికి అర్హులు కాదు అని నిలబడ్డారు. నో నిలబడ్డా కూడా మేము అర్హులం కాదు అని చెప్పి అవి ఎగురుచు, చెప్పాలంటే వాటి ముఖమును కాళ్లను పూర్తిగా కప్పుకుని ఒకే పాట. ఏంటి ఆ పాట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆరాధన జరుగుతోంది. ఆమేన్. పిల్లరా, అందరూ స్తుతిస్తూ, ఆత్మలో స్తుతిస్తూ ఈ మాటలు వినగలరా? పిల్లరా, వెన్ ద వర్షిప్ వాస్ గోయింగ్, ఎంతకాలం జరుగుతుంది? యుగయుగాలు వర్షిప్ జరుగుతుందండమ్మా. యుగయుగాలు వర్షిప్ జరుగుతుంది. ఈ యుగయుగాలు వర్షిప్ జరుగుతుంటే కొన్ని పర్యాయాలు కొన్ని పాటలు మనం వింటూ ఇప్పుడు కొద్దిసేపు ఆఫ్ చేసేంటి పాటలు అంటాం. కొంత సమయం ఆరాధన చేసిన తర్వాత మరీ అంతసేపు ఏంటండి అంటాం. మన ఇంట్లోనే పాటలు పెట్టుకుని ఒక 20 minutes 15 minutes తర్వాత ఆఫ్ చేసేస్తాం, ఎందుకంటే విన్నాము ఇక సరే అనుకుని. కానీ ఈ ఆరాధన ఎటువంటి ఆరాధన అంటే కొన్ని యుగాలుగా జరుగుతుంది. దేవుడు యుగాలుగా ఆరాధన ఆస్వాదిస్తూనే ఉన్నాడు. ఆ ఆరాధన జరుగుతూనే ఉంది. నాన్ స్టాప్ వర్షిప్. ఆ ఆరాధన ద్వారా ఆయన ఆనందిస్తూనే ఉన్నాడు. సంఘమా, దేవుడు ఈ సియోను సంఘాన్ని ఈ కడవరి కాలములో హల్లెలూయా ఒక ఉజ్జీవాన్ని దేవుడు తీసుకురావడానికి ప్రభువు యవన దైవజనులు దేవుడు ఏర్పాటు చేసుకునేందుకు తెలుసా? దేవుడు ఆనందించగలిగిన ఆరాధన. దేవుడు ఎన్నడూ కూడా ఈ ఆరాధన వైపు ముఖము త్రిప్పుకొనని ఒక అద్భుతమైనటువంటి దేవుని ప్రసన్నతను, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని పొందుకునే ఆరాధనగా దేవుడి చర్చిలోంచి దేవుడి ఆరాధన తీసుకురాబోతున్నాడు. సరే, ఆ వర్షిప్ జరుగుతుండగా ఒక విషయం జరిగిందండి. ఈ దర్శనానికి మనం 3 దర్శనాలు ఇందులో ఉన్నాయి. ఈ దర్శనంలోనే 3 దర్శనాలు ఉన్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఏంటి ఆ 3 దర్శనాలు అంటే, ఈ 3 దర్శనాలు చెప్పొచ్చు. ఒకటి ఊర్ధ్వ దర్శనము, అప్వార్డ్ విజన్. 2 ఇన్వార్డ్ విజన్, అంతరంగ దర్శనము. 3 అవుట్వార్డ్ విజన్. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న దర్శనం, వాస్తవంగా యెషయా ఒకే దర్శనం చూస్తాడు. ప్రభువు సింహాసనాసీనుడై ఉండగా దేవదూతలు అనగా మహాదూతలు, శరాపులు, హై ర్యాంకింగ్ ఏంజల్స్ ప్రభువును ఆరాధన చేస్తున్నారు. అది విజన్. కానీ ఆ విజన్లో నుంచి 3 దర్శనాలు మనం గమనిస్తాం. ఒకటి అప్వార్డ్ విజన్, తెలుగులో చెప్పగలరా? ఊర్ధ్వ దర్శనము. లైక్ వై కాంట్ వి సే ఇన్ ఇంగ్లీష్? అప్వార్డ్ విజన్, ఉన్నత దర్శనం. అది కూడా అత్యున్నత సింహాసనాసీనుడైన ప్రభువును చూచిన దర్శనం. ఎప్పుడైతే యెషయా ఆ ఉన్నత దర్శనం చూశాడో ఇమ్మీడియట్లీ ఆయనకి ఇన్వార్డ్ విజన్ వచ్చింది, అంతరంగ దర్శనం వచ్చింది. ఏంటి అంతరంగ దర్శనం అంటే,
మొదటి 5 అధ్యాయాల్లో ఆయన ఏమన్నాడు అని అంటే, ఇదిగో వారికి శ్రమ, వీరికి శ్రమ, వారికి శ్రమ అంటూ వచ్చాడు. కానీ సడన్గా ఈ అప్పవాడు విజన్ చూశాడో, ఊర్ధ్వ దర్శనం చూశాడో, ప్రభువు దర్శనం చూశాడో, వెంటనే యెషయా అంటాడు, అయ్యో నాకు శ్రమ, అయ్యో నేను పాపిని, అయ్యో నా పెదవులు అపవిత్రమైనవి అని చెప్పి ప్రభువు దగ్గర ఒప్పుకుంటాడు. అంతరంగ దర్శనం వచ్చింది. ఎప్పుడైతే ఆ దర్శనం కలిగిందో వెంటనే ఆరాధిస్తున్న శరాపులలో ఒకడు వచ్చి దైవజనుడైనటువంటి యెషయా పెదవులను ఆ అగ్నితో, ఆ నిప్పుతో ముట్టించగా అతడు పవిత్రపరచబడ్డాడు. ఆమెన్. శ్రద్ధగా దేవుని మాటలు వింటూ, ఆమెన్, హల్లెలూయా. ఈ పరిచర్య పక్షంగా అది కడవరి కాలపు ఉద్యమం కదా పాస్టర్ గారు, మీకు దేవుడు ఇచ్చిన భారం, ఎండ్ టైం రివైవల్ కదా పాస్టర్ గారు. దేవుడు ఎలా చేయబోతున్నాడో యెషయా గ్రంథంలో మనం గమనిస్తే, అంతరంగ దర్శనము కలిగి అంతరంగపు ఇన్వర్డ్ ఆయన బలం పొందిన వెంటనే ఒక స్వరం విన్నాడు. ఏంటి ఆ స్వరమో తెలుసా? ఇదిగో నా నిమిత్తం ఎవరు వెళతారు అని చెప్పగానే, నేనున్నాను ప్రభువా అని అంటాడు. 3 మాటలండి. ఒకసారి నాకు చెప్పగలరా? 1, అప్వర్డ్ విజన్, ఇన్వర్డ్ విజన్, అవుట్వర్డ్ విజన్. ఈ సియోను పరిచర్యలోనికి ఎవరైతే వస్తారో దేవుడు వారికి ఇక్కడ యేసే అత్యున్నతుడు, పరలోకమే అత్యున్నతమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గొప్ప దర్శనం దేవుడు ఇవ్వబోతున్నాడు. మీరు తలంచినటువంటి లోకములో ఉన్న ఏ స్థాయి కంటే, లోకములో ఉన్న ఏ స్థితి కంటే, వెన్ యు కమ్ ఇన్ సైడ్ దిస్ వర్షిప్ సెంటర్, పరలోకపు దర్శనం నువ్వు చూడబోతున్నావు, పరలోకపు ఉన్నత స్థానాన్ని నువ్వు చూడబోతున్నావు. ఈ దర్శనం ఏ ప్రవక్తకు దొరకలేదండి, యెషయాకు మాత్రం దొరికిందండి. అలాంటి కృపను దేవుడి సంఘ బిడ్డలకు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఈ చిన్న బిడ్డలకు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఈ చర్చిలో సండే స్కూల్కు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఒకటి పిల్లరా, ఆ అత్యున్నత సింహాసన దర్శనం కలగగానే రియల్గా ఒక వ్యక్తికి కలగాల్సినటువంటి పరిపక్వత ఏదో తెలుసండి. నాకు వారి గురించి తెలుసు, వీరి గురించి తెలుసు, ఆయన గురించి తెలుసు అనే దానికంటే అసలు నా నిజస్థితి ఏంటో నాకు అర్థం అవ్వడమే ఒక వ్యక్తి యొక్క నిజమైన పరిపక్వత. ఈ చర్చిని దేవుడు ఆ కృపలో నడిపిస్తాడు. ఎవరు చర్చిలోకి వస్తారో, ఎవరు ఈ వర్షిప్ సెంటర్తో కనెక్ట్ అయి ఉంటారో, దేవుడు వారి యొక్క నిజస్థితిని వారికి అర్థమగునట్లు చేసి వారి స్థితిగతులను దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంతవరకు అంటే నీ యొక్క నిజస్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో, నువ్వేమి కాబోతున్నావో, నువ్వు ప్రస్తుతం ఏమై ఉన్నావో, నీ అవలక్షణాలు ఏంటో, వాటిని ఎలా సరి చేసుకోవాలో. ఇంకా చెప్పాలంటే ఎవరండి ఈ దర్శనంలో మార్పు చెందిన ఆయన? ఎవరు? యెషయా లాంటి ప్రవక్త. ప్రభువు రాకడ ఆలస్యమైతే పాస్టర్ గారండి, ఈ ఉజ్జీవపు సెంటర్లో దేవుడు కార్యం చేస్తాడు. అనేక మంది గనులైన దైవజనులు ఇక్కడికి వచ్చి దర్శనాన్ని పొంది వారు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మినిస్ట్రీకి కావలసినటువంటి గైడ్ లైన్స్ పొందుతారు పాస్టర్ గారు. అది యెషయా గ్రంథంలో మనకు కనబడుతున్న మాట. యెషయా 5 అధ్యాయాలు చేసిన సేవ వేరండి, 6వ అధ్యాయం చేసిన సేవ వేరండి. 6వ అధ్యాయం తర్వాత ప్రభు అంటున్నాడు, నా నిమిత్తం ఎవరు వెళతారు, నేను నన్ను పంపించమన్నాడు. దేవుడు ఆ తదుపరి యెషయాను ఆయన ప్రసంగ ధోరణి మార్చేశాడు. మొదటి 5 అధ్యాయాల్లో నీకు శ్రమ నాకు శ్రమ అన్నాడా, ఇక 6వ అధ్యాయం అయిన తర్వాత ఆయన శుభవార్త చెప్పడం మొదలెట్టాడు. కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. హల్లెలూయా. అలాగూ చెప్పిన తరువాత 7:14 అలా చెప్పిన తరువాత 8వ అధ్యాయంలోకి వస్తాడు. 8th చాప్టర్ ఆఫ్ బుక్ ఆఫ్ యెషయా. 8th చాప్టర్ ప్రత్యేకత ఏంటో తెలుసా? మీరు నాతో అంటే వాక్యం మాట్లాడుకుందామండి, అందరూ అర్థమవుతుంది కదా, యెషయా గ్రంథం గురించి అర్థమవుతుందండి. యెషయా గారు ప్రవక్త కదా, మరి యెషయా గారి భార్య కూడా ప్రవక్త్రి అటండి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఎక్కువ మంది ప్రవక్తలకి కృప లేదు. చదవండి ఒకసారి 3వ వాక్యం, 8వ అధ్యాయం 3వ వాక్యం, 8:3. నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె
గర్భవతి అయి కుమారుని కనగా. ఇప్పుడు యెషయా గారి భార్య ఏమై ఉన్నారండి? అందరూ చెప్పండి. ప్రవక్త్రి. ఈ మ్యాచింగ్ బాగుంది కదా. ఇప్పుడు కలెక్టర్ గారి భార్యను కలెక్టర్ అమ్మగారు అంటాం, కానీ మామూలుగా ఒకవేళ గౌరవంగా పిలవడానికి అలాగ అంటాము, కానీ వారి సంతకం ఏమీ పనిచేయదు కదా. లేకపోతే టీచర్ గారి భార్యను ఒకవేళ మనం పొంతలమ్మ గారు అండి అని అంటాము, కానీ వారు మ్యాథ్స్ ఏం మనకు చెప్పరు కదా. అంటే వారి చెప్పే టీచింగ్ మనకు అవసరం అవ్వాలంటే వారు కూడా టీచర్ అయి ఉండాలి. ఏమంటారమ్మా? టీచర్ అయి ఉండాలి. కలెక్టర్ గారి వైఫ్ కూడా కలెక్టర్ అయి ఉంటే అప్పుడు వారి యొక్క పవర్ అండ్ అథారిటీ, వారి సైన్ ఉపయోగం ఉంది. ఇక్కడ యెషయా గారి వైఫ్ అట, యెషయా గారి భార్య కాబట్టి అందరూ ఆమెను అమ్మగారు అనడం లేదటండి. యెషయా గారి భార్యకున్న ప్రత్యేకత ఏంటంటే, యెషయా ఎలాగూ ప్రవక్తయో యెషయా గారి భార్య కూడా అలాగే ప్రవక్త్రి అని వాక్యం చెప్తాను. చేతి దేవునికి స్తోత్రం చేద్దాం, స్తోత్రం చేద్దాం. చేతి అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. నాకు ఈ పరిచర్య గురించి ఎక్కువేమీ తెలియదు, జస్ట్ మొన్న కలవడం, మాట్లాడడం. కానీ ప్రభు వాక్యం ద్వారా నాకు జ్ఞాపకం చేస్తున్న మాట. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు ఎలాగూ దేవుని కృపను పొందారో ఆ విధమైన భారాన్ని, దర్శనాన్ని దేవుడు మేరీ గ్రేస్ పాస్టర్ గారు కూడా ప్రభు దయచేశాడు. యెషయా ఎలాగూ ప్రవక్తనో, ఆయన భార్య ఎలాగూ ప్రవక్త్రియో, ఎలాగిద్దరూ ఒకే దర్శనంతో ముందుకెళ్ళారో దేవునికి స్తోత్రం. అలాంటి దైవిక దర్శనం చేత దేవుడు తన దాసరాలను నింపుతున్నారు. తన దాసరాలకు ఆ అభిషేకాన్ని ప్రభు ఇచ్చారు. యెషయా ప్రవక్త అండ్ హిస్ వైఫ్ ఆల్సో ప్రాఫిటస్. ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఆ కృప ఉంది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మాట చెప్తున్నాను. ఈ చర్చికి వచ్చే కుటుంబాలు, వైఫ్ అండ్ హస్బెండ్స్కి దేవుడు మేడ్ ఫర్ ఈచ్ అదర్గా ఉండేలాగా చేస్తాడు. ఇప్పుడు ఎక్కువ కుటుంబాల్లో ఏం లేదు, ఎక్కువ కుటుంబాల్లో ఏం లేదంటే ఆపోజిట్ ఎక్కువ కదా. అంటే భార్య ఎస్ అంటే భర్త నో అనేదే ఎక్కువ కుటుంబాల్లో కనబడుతుంది. స్తుతిస్తూ వినండి ప్లరా, ఈ చర్చిలో దేవుడు కుటుంబాలను కడతారు, కుటుంబాల మధ్య ఐక్యతనిస్తారు, కుటుంబాల మధ్య సమాధానాన్ని ఇస్తారు, భార్యాభర్తలను ఒకే విజన్లోకి తీసుకొస్తాడు. ఎన్నో కుటుంబాలు నలిగిపోతున్నాయండి సమాజంలో, ఎన్నో కుటుంబాలు క్షోభ అనుభవిస్తున్నారండి. ఏంటా బాధ అంటే, అయ్యా నా మనస్సు భర్త అర్థం చేసుకుంటే బాగుండని సిస్టర్స్, అయ్యా నా యొక్క ఐడియాలజీ నా భార్య అర్థం చేసుకుంటే బాగుండని బ్రదర్స్. ఇంట్లో రెండు విభిన్న ధృవాల మనస్తత్వాల మధ్య కుటుంబపు బండి సరిగా వెళ్ళక కుటుంబం కొన్నిసార్లు అవమాన పాలై, కుటుంబాలు కొన్నిసార్లు అప్రతిష్ట పాలై, ఏంటి చెప్పుకోవాలో తెలియక, ఎవరు ఏ సమస్యకు ఎవరు జవాబుదారు అర్థం కాక నలిగిపోతున్న వేళ ఈ జైన్ ఎండ్ టైమ్ రివైవల్ వర్షిప్ సెంటర్లోనికి వచ్చే కుటుంబాలను దేవుడు సమదృక్పథ ఆలోచనలతో నింపేస్తాడు, సమదృక్పథ ఆశయాలతో నింపేస్తాడు. ఈ చర్చికి వచ్చే కుటుంబాల్లో ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ ఏ ఫ్యామిలీస్ ఉన్నారో ఆ ఫ్యామిలీస్ వారు ఇల్లు కట్టాలా ఒకే మాట మీద ఉంటారు, ప్లాట్ కొనాలా ఒకే మాట మీద ఉంటారు, బిడ్డలను చదివించాలా ఒకే మాట మీద ఉంటారు. భార్యాభర్త ఇద్దరు కలిసి ఒకే మాట మీద ఉండుట కంటే మించినటువంటి హ్యాపీనెస్ ఏముంటుందండి? ఆ కృప దేవుడు ఇక్కడ ఇస్తారు. కాబట్టి ఏ కుటుంబంలోనైనా భార్యాభర్తల మధ్య అతకడం లేదు, పొసగడం లేదంటే ఈ చర్చికి తీసుకురండి. పాస్టర్ జాన్ రత్నాకర్ గారు, మేరీ గ్రేస్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, ఏక మనసు ఇచ్చేస్తాడు, ఏకీభవించేలాగా దేవుడు చేస్తాడు. ఆ కుటుంబాల్లో దేవుడు మొదటి ద్రాక్షారసము కంటే తదుపరి ద్రాక్షరసం మహిమకరంగా చేసి మొదటి సూచక్రియ కానా వివాహములో చేసినట్లు దేవుడి మందిరములో కుటుంబ సమస్యలను పరిష్కరిస్తారు. యెషయా అంటాడు, నేను ప్రవక్త యొద్దకు పోతిని, ఆమె గర్భవతి అయి ఒక బిడ్డకు జన్మనిచ్చింది. చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆ బిడ్డకు జన్మకి ఇచ్చిన తర్వాత ఆ బిడ్డకు పెట్టిన పేరు, ఏం పేరు పెట్టారు వాళ్ళు? 3వ వాక్యం,
మహేర్ షాలాల్ షాలాల్ హష్బజ్. హష్బజ్. భలే బాగుంది కదా పేరు, మహేర్ షాలాల్ హష్బజ్. ఆ పేరు ఎందుకు పెట్టారంటే వినండి తల్లి. ఇప్పుడు సార్ మాకు బాబు పుట్టాడండి, పాప పుట్టిందండి, ఎవరికి లేని పేరు పెట్టండి సార్ అని అంటే ఎవరికి లేని పేరు ఏదో మొత్తం మీద ఒక క్రియేటివిటీగా ఆలోచించి పెట్టారా? ఇప్పుడు అంతా అలాగే కదండి, ఎవరికి ఉండకూడదు సార్ పేరు, అటువంటి పేరు పెట్టండి మా అబ్బాయికి అని. ఇప్పుడు ఏవేవో చిత్ర విచిత్రం పేర్లు పెడుతున్నారు, అర్థం లేని పేర్లు పెట్టు. అలా పెట్టకూడదు. పేర్లు పెట్టినప్పుడు ప్రార్థనాపూర్వకంగా పెట్టాలి. చెప్పాలంటే అసలు ఈ యెషయా గ్రంథం ప్రత్యేక చెప్తాను. వీరి కుమారుడికి పెట్టిన పేరు ప్రత్యేక చెప్తాను. వీరు మహేర్ షాలాల్ హష్బజ్ని ఎందుకు పెట్టారంటే ఆ క్రింద వచనంలో ఉంటుందన్నమాట. ఏముంటుందంటే నాయనా, అమ్మా, డాడీ, మమ్మీ అని అతడు అనకముందు ఏమి జరుగుతుందో, దేశములో ఏమి జరుగుతుందో దానికి సూచనగా దేవుడు ఈ బిడ్డనిచ్చాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముతారండి, దేవుడు మనకిచ్చే బిడ్డలు కేవలం మనలను మమ్మీ డాడీ అని అనుట కొరకు మాత్రమే కాక దేశమునకు సూచనగా దేవుడు మనకు బిడ్డల్ని ఇస్తారట. ప్రపంచానికి సూచనగా దేవుడు మనకు బిడ్డల్ని ఇస్తారట. ఆ విషయాన్ని వివరిస్తూ మనం చదివిన మూలవాక్యంలోకి వస్తాం. ఆయన అంటాడు, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను మేమేమై ఉంటాము, సియోను కొండ మీద దేవుని సూచనగా ఉంటాము. హల్లెలూయా. సంఘములో ఒక్కొక్కరు దేవుని సూచనగా ఉంటారు. మనకు తెలుసు కదా, ఒక అమ్మాయి ఇజ్రాయేలు దేశ పాప సిరియా సైన్యం యొక్క చీఫ్ కమాండర్ ఇన్ ఆర్మీ సైన్యాధ్యక్షుని ఇంట్లో పనిచేస్తోంది. సైన్యాధ్యక్షునిలో పనిచేయడం అంటే ఆమె కొంచెం కాన్ఫిడెన్షియల్ హౌస్లో పనిచేస్తోంది. ఆమె ఎవరితో కలవటకుండనటువంటి ఒక ఇంట్లో పనిచేస్తోంది. ఆమె యొక్క పరిస్థితులు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. ఎందుకంటే ఆమె పనిచేసి ఒక డిఫెన్స్ ఏరియాలో పనిచేస్తోంది. ఆమె ఆర్మీ చీఫ్ అయినటువంటి నయమాన్ ఇంట్లో పనిచేస్తోంది కదా. ఎవరు రచనది. ఆమె ఒకరోజు చూసింది, నయమాన్ గారి యొక్క క్లాత్స్ వాష్ చేస్తున్నప్పుడు బహుశా చాలా స్టింకీ స్మెల్లింగ్, చాలా దుర్వాసన కొట్టేస్తుంది. ఆయన సాక్స్, ఆయన అండర్ గార్మెంట్స్ చాలా దుర్వాసనగా ఉంది. ఆమె 1-2 సార్లు చూసిన తర్వాత ఆమెకు అర్థమైంది సార్ ఏదో బలహీనతో ఉన్నాడు అని. ఇప్పుడు ఆమె చేసిన మంచి పని ఏంటి తెలుసండి, సార్ బలహీనతగా ఉన్నాడు అనగానే ఇప్పుడు ఆమె ఫోటో తీసేసి లేకపోతే ఆ విషయాన్ని రికార్డ్ చేసేసి మనల్ని బంధించేసినటువంటి నయమాన్ అనేవాడు అందరి దృష్టిలో వీరుడుగా ఉన్నాడు, కానీ వీడు చాలా రోగి అని ఏమైనా బ్యాడ్ ప్రాపగండా చేసిందండి. ఆ ప్రక్కన కొంతమంది ఇజ్రాయేలు బిడ్డలు పనిచేస్తున్నారు, ఈ ప్రక్కన కొంతమంది ఇజ్రాయేలు బిడ్డలు పనిచేస్తున్నారు. వాళ్ళకైనా పోనీ గోడ దాడి చెప్పింది అతని గురించి నెగిటివ్గా చెప్పలేదు. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా, మేడం దగ్గరికి వెళ్ళి, మేడం సారు బలహీనంగా ఉండడం నాకు అర్థమైంది, సార్కి రోగం తగ్గే మార్గం చెప్తాను అంది. అప్పటికే చాలా పద్ధతులు ఉపయోగించి ఉంటారు వాళ్ళు, ఎందుకంటే ఇది చాలా డేంజరస్ సిక్నెస్. ఆయనకి ఆ పోస్టే పోతుంది ఆ రోగం ఉన్నట్టు తెలిస్తే. ఆయన ఏదో మేనేజ్ చేసి ఆ పోస్ట్లో ఉన్నాడు. ఆ పోస్ట్లో ఉన్న వాళ్ళకి ఆ రోగం ఉండకూడదు, ఆ రోగం ఉన్న వాళ్ళకి ఆ పోస్ట్ ఉండదు. ఇలాగ నటించేసి మాయ చేసేసి మోసం చేసేసి ఆ స్థాయిలో ఉన్నాడు ఈయన. ఎవరు? ఇప్పుడు ఈమె కంటపడింది. ఈమె కంటపడగానే, మేడం సార్ యొక్క రోగము తగ్గే, ఎక్కడ చెప్పకూడదు నువ్వు అంటుంది. నేను ఎక్కడ చెప్పను మేడం, నేను చెప్పేదాన్ని అయితే మిమ్మల్ని అంటాను, కానీ ఒక విషయం చెప్తాను మేడం, సార్ గారికి రోగం తగ్గే మార్గం చెప్తాను. ఏంటది? ఆమె చెప్పింది, మా పాస్టర్ గారు ఉన్నారు మేడం, ఆయన పేరు ఎలీషా గారు మేడం, ఆయన దగ్గరికి కానీ సార్ వెళితే రోగం తగ్గిపోతుంది అని చెప్పట. సిరియా దేశంలో ఉన్న అమ్మాయి ఇజ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళ చర్చిని, ఇజ్రాయేలు దేశంలో ఉన్న వారి పాస్టర్ గారి యొక్క పరిచర్యను ఆ నయమాన్ గారికి షేర్ చేయగానే ఆయన వచ్చాడు కదా,
మీరు మాట్లాడతలే. వచ్చాడా నయమాన్? వచ్చాడా? బాగుపడ్డా? ఎలా బాగుపడలేడు? పసిపిల్ల దేహము వలె అతని రోగము తగ్గి వెళ్ళాడు కదా. ఆయన బాగుపడడానికి కారణం దేవుని కృప, దేవుని అభిషేకం. రెండవది ఆయన అక్కడికి నడిపించిన ఇజ్రాయేలు చిన్నది. హల్లెలూయా. సంఘానికి తెలియచేస్తున్న మాట, ఇప్పుడు సంఘములో ఎవరు కావాలో తెలుసా? మీరు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారమ్మా, మీరు ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారో, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారో, మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆ ఆఫీస్లో మీ చర్చ్ గురించి చెప్పాలి, మీ పరిచర్య గురించి చెప్పాలి, ఈ సంఘములో జరుగుతున్న దేవుని కార్యాల గురించి చెప్పాలి. ఆమె సిరియా దేశంలో ఉండి వారి పాస్టర్ గారి గురించి, ప్రాఫెట్ గురించి చెప్పింది. చాలామంది ఇప్పుడు మన చర్చిలో ఉంటూ మన చర్చి యొక్క వర్షిప్ను షేర్ చేయరు. ఇక్కడ ఎంత మంచి వర్షిప్, ఎంత ప్రజెన్స్ ఉంది కదా. ప్రతి ఆదివారం మీ దైవజనుడు చెప్పే వాక్యాన్ని మీరు పనిచేసే చోట, మీ ఇంట్లో, మీ బంధువులతో, మీరు మాట్లాడే వారితో, మీతో ఉన్న కాంటాక్ట్ ఉన్న వారితో, మా దైవజనుడు వాక్యం చెప్తారు, మా దైవజనుడి ద్వారా దేవుని కార్యాలు జరుగుతున్నాయి అని షేర్ చేయగల ఇజ్రాయేలు చిన్న బిడ్డలే దేవుని సూచనలుగా, దేవుని మహత్కార్యాలుగా ఉంటారు. అలాంటి సాక్షులను దేవుడి సంఘములో ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చేద్దామండి. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. మరొకసారి ఆ వాక్యం అందరూ బైబిల్ పైకి పట్టుకుని చదువుదామండి. అందరూ బైబిల్ పైకి పట్టుకుని చదువుదామా? 8వ అధ్యాయం 18వ వాక్యం అందరూ చదువుదాం కలిసి. 8:18. యస్. ఇదిగో నేనును యెహోవా నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలు గాను మహత్కార్యములు గాను ఇజ్రాయేళ్ల మధ్య ఉన్నాము. ఆమేన్. ఈ చర్చిని దేవుడు ఈ వచనం ఎలా ఉందో అలా దీవిస్తారు. ఎలా దీవించబోతున్నారు చెప్పండి? సియోను కొండ మీద, సియోను కొండ మీద నివసించే దేవుని సూచన. ఆమేన్. నీవేమి కాబోతున్నావు? దేవుని సూచన కాబోతున్నావు. సూచన అంటే తెలుసు కదండి, అదే సూచన అంటే తెలుసు కదా. అంటే అద్భుతము వేరు, సూచక్రియ వేరు. మత్తయి శుభవార్త, మార్కు శుభవార్త, లూకా శుభవార్తలో అద్భుత కార్యాలు ఉంటాయి. బట్ యోహాను సువార్తలో ఎక్కువ ఏముంటాయంటే సూచక్రియలు ఉంటాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా పెళ్లిలో యేసయ్య చేసిన దాన్ని ఏమన్నారు? ఇది గలిలయలోని కానాలో యేసు చేసిన మొదటి సూచక్రియ. శతాధిపతి ఆ కుమారుణ్ణి స్వస్థపరిచిన, ప్రధాని కుమారుణ్ణి స్వస్థపరిచింది కూడా గలిలయలో దేవుడు ఏం చేశారు? ఇది 2వ సూచక క్రియ. అంటే ఏంటంటే అది నిన్ను ఒక చోటకి గైడ్ చేస్తుంది, దాని సూచన అదే సూచిస్తుంది. యారో మార్క్ పెట్టారు. ఎస్, యారో మార్క్ పెడితే గో లెఫ్ట్ ఆర్ రైట్ ఆర్ వాట్ ఎవర్ ద కర్వ్, ఆ సూచనలు ఇచ్చేదే సూచన. దేవుడు మనల్ని, ఈ సంఘాన్ని ఎలా చేయబోతున్నాడు తెలుసా? మీరు దేవుని యొద్దకు ప్రజలను నడిపించే సూచనగా ఉండబోతున్నారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని సూచనగా ఉండబోతున్నారు. అద్భుతం అంటే ఒక వ్యక్తికి జరుగుతుంది, ఆ వ్యక్తి దీవించబడి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవుడు అంటాడు యెషయా గ్రంథంలో, నేను దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు మేము దేవుని సూచనగా ఉంటాం. అంటే నేను నిలబడితే గాడ్ సైన్గా ఉంటాం, మేము మాట్లాడితే గాడ్ సైన్గా ఉంటాము, మేము చెయ్యి పైకెత్తితే గాడ్ సైన్గా ఉంటాము. దేవుని సూచన మనము, మన సంఘాలు దేవుని సూచనగా ఈ కడవరి కాలములో దేవుడు సంఘము ద్వారా జరిగించే కార్యాలను పరలోకపు సూచనలుగా దేవుడు చేయబోతున్నాడు. అదే కడవరి కాలపు ఉద్యమం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకెళ్తాం కదా. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో దేవుడి మాట చెప్పిన తర్వాత 9వ వాక్యంలో, అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జబులోను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. ఓకేనండి, అందరూ వినండి.
9వ అధ్యాయంలో అంటే సూచనలు అవన్నీ చెప్పిన తర్వాత ఎటువంటి సూచనలు జరగబోతున్నాయంటే, జెబూలూను ప్రాంతాలు వేదన పొందిన దేశము. వేదన. రెండో మాట, అవమానపరచబడిన ప్రాంతాలు. వేదన పొందిన ప్రాంతాలు, అవమాన పొందిన ప్రాంతాలు. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడు? అంత్యకాలమున, ఎండ్ టైంలో, పాస్టర్ గారు మీ దర్శనం ఎండ్ టైమే కదా అయ్యారు, ఎండ్ టైం, అంత్యకాలమున ఈ ప్రాంతమును, ఏ ప్రాంతమును? అవమానం పొందిన ప్రాంతాన్ని, వేదన పొందిన ప్రాంతాన్ని దేవుడు ఎలా మార్చబోతున్నాడు తెలుసా? మహిమ గలదానిగా మార్చబోతున్నాడు, గ్లోరియస్గా మార్చబోతున్నాడు. అవమానము పొందిన దేశమును, అవమానము పొందిన కుటుంబాలను, చీకటిలో ఉన్న పరిస్థితులను దేవుడు అంత్యకాలమందు ఆయన యొక్క ఉద్దేశం ఏమిటి తెలుసా? ఎండ్ టైంలో దేవుడు మహిమ గల దానిగా దేవుడు మార్చబోతున్నాడు. ఒకసారి చేతులెత్తి అలాగు ప్రభువును స్తుతిస్తుండగా, సిస్టర్ నీ లైఫ్ ఒకవేళ అవమానకరంగా ఉందేమో, వేదన పొందిన పరిస్థితిలో ఉన్నావేమో, అది ఆర్థికపరమైనది కావచ్చు, ఆరోగ్యపరమైనది కావచ్చు, కుటుంబపరమైనది కావచ్చు, ఏ పరిస్థితిలో నువ్వు వేదనలో ఉన్నా కానీ అంత్య దినాల్లో దేవుని అనుగ్రహం ఏంటి తెలుసా? దేవుడు దానిని మహిమ గల దానిగా చేస్తాడు. ఈ వచనం ఎగ్జాక్ట్లీ గలిలయలోని కానాలో నెరవేరిందండి. అంతేకాకుండా చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అయ్యా, దేవుడు ఎంత మహిమతో నింపుతాడు మరలా చెప్తాను, దయచేసి ముగిస్తాను. ఒకటి, ఎవరైతే వేదనతో ఉన్నారో, ఎవరైతే అవమానపడుతున్నారో, దేవుడు వారి పరిస్థితులను ఏం చేయబోతున్నాడంటే మహిమ గల పరిస్థితులుగా మార్చబోతున్నాడు. మొదటి 6 మాసాలు ఒకవేళ నీవు ఒకవేళ అవమానకరంగా వెళ్ళవేమో, ద సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ దేవుడు మహిమ గలదిగా నీ కుటుంబాన్ని దేవుడు చేస్తారు, నీ పరిస్థితులు దేవుడు చేస్తారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే ఇంకా ఎలా మారుస్తాడు ఆయన? 4వ వాక్యంలో, మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు, వాని మెడను కట్టుకర్రను, వాని తోలు వాని కొరడాలను విరిచి ఉన్నావు. థ్యాంక్ యూ అండి. మిద్యాను దినమున, బైబిల్ చరిత్రలో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకతలు ఉన్నాయి. మిద్యానీయులు అంటే ఎలా ఉంటుందంటేనండి, మిద్యాను పరిస్థితులు ఇప్పుడు చదవ అవసరం లేదు, మీరు ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి, చదవండి. బైబిల్లో కొన్ని శత్రువుల పేర్లు రాయబడ్డాయి. ఫిలిష్తీయులు, మిద్యానీయులు, అమాలేకీయులు, అనాకీయులు, ఇలా ఉంటుంది. మిద్యాను దినమున ఒకటి జరిగింది. దేవుడు మిద్యాను కాడి విరిచేశాడు. మిద్యాను కాడి అంటే ఏంటంటే, న్యాయాధిపతులు 6వ అధ్యాయం ప్రకారం మిద్యాను కాడి ఎవరి మీదైనా పడిందంటే వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, మిద్యానీయులు మన జీవనోపాధిని లాగేస్తారండి. అది మిద్యాను స్పిరిట్. ఇజ్రాయేలీలకు గొర్రెలుండేవి, ఒంటెలుండేవి, మేకలుండేవి, క్యాటిల్ ఫీల్డ్ ఉండేది. మిద్యానీయులు వచ్చారా, మన పోషణకు, ఆర్థిక అభివృద్ధికి అవసరమైనటువంటి మన జీవనోపాధి ఒక్కటైనా లేకుండా చేసేస్తారు. అదే మిద్యాను స్పిరిట్. ఇశ్రాయేలు న్యాయాధిపతుల కాలంలో ఇంచుమించు 20 సంవత్సరాలు మిద్యానీయుల వల్ల దాడి వలన ఇజ్రాయేలు మిక్కిలి హీన దశకు వచ్చారు. ఎందుకంటే ఫైనాన్షియల్గా వారి జీవనోపాధిని లాగా మీకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నాను. మిద్యాను స్పిరిట్ అంటే ఎలా ఉంటుందంటే, నీకు బిజినెస్ స్టార్ట్ చేస్తావు, అదేమిటో అప్పటి వరకు ఆ బిజినెస్ చాలా క్లిక్ అవుతుందండి, బాగుందండి అని విని నువ్వు స్టార్ట్ చేసావు. నువ్వు స్టార్ట్ చేసినటువంటి 20 డేస్కే అది మొత్తం ఫెయిల్ అయిపోతుంది అందరికి. నువ్వు ఇంకొకటి స్టార్ట్ చేసావు, చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టావు, కానీ ఆ తర్వాత అది నీ దగ్గర లేకుండా అయిపోతుంది. మనం ఏది చేసినా మిథ్యాను స్పిరిట్ అనేది ఒక వ్యక్తిని పీడిస్తూ ఉంటే జీవనోపాధి లేకుండా చేసేది. ఆ మిథ్యాను కాడిని దేవుడు విర్రగొట్టాడు.
గిద్యోను ద్వారా, దేవునికి స్తోత్రం, గిద్యోను దేవుడు లేపి మిద్యానీయుల వల్ల నలిగిపోయినటువంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాజ్ దిస్ ఇస్ ఎ యానివర్సరీ, ప్రభు ఈ పరిచర్య పక్షంగా కలిగి ఉన్న ఉద్దేశాన్ని వాక్యము ద్వారా నాకు జ్ఞాపకము చేసింది. నేను మీకు జ్ఞాపకము చేస్తున్నాను. అనేక మంది జీవనోపాధి విషయంలో మిథ్యాను కాడిలాగా, సార్ ఎందుకో ఈ కోర్సు చేశాను సార్, బికాస్ ఐ హర్డ్ దిస్ ఇస్ ఎ వెరీ డిమాండ్ కోర్స్ అని. కానీ నేను డిమాండ్ కోర్స్ అని కొన్ని ల్యాక్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి చదివాను, కానీ ఇప్పుడు దీనికి డిమాండ్ లేకుండా అయిపోయింది సార్. అయ్యా ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన చాలా డిమాండ్ అని, కానీ ఇది స్టార్ట్ చేసిన తర్వాత లాస్ అయ్యాను సార్. ఇలాంటిగా నలిగిపోతున్న వారు కొందరు ఇక్కడ ఉన్నారు. నేను చెప్తున్నాను, అది మిథ్యాను కాడండి. ఆ మిథ్యాను కాడిని దేవుడు గిద్యోను కాలంలో విరిచేసినట్లే యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, నేను మహిమ గల దానికి ఎలా చేయబోతున్నా తెలుసా? మీ మీద ఉన్న మిథ్యాను కాడిని నేను వెర్రగొట్టబోతున్నాను. మరలా మీ ఆర్థిక పరిస్థితిని నేను మరలా పునరుజ్జీవము చేయబోతున్నాను. నీవెప్పుడో చదువుకున్న కోర్సు ఉంది కదా, ఇప్పుడు అవుట్డేటెడ్ అందరూ అంటున్నారు కదా, ఇప్పుడు అది కాదు, అడ్వాన్స్గా చదవాలి, దానికి మరలా ఇంకా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటున్నారేమో. కానీ యేసు నామములో నీవు ఇంతకు ముందు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ స్టడీస్కి తగిన డిమాండ్ నీ కొరకు మాత్రమే వచ్చేటట్లు దేవుడు చేయబోతున్నాడు. అదే మిథ్యాను కాడిని వెర్రగొట్టుట. హల్లెలూయా. అమాలేక్ స్పిరిట్ అంటే చెప్పనండి. అమాలేక్ స్పిరిట్ అంటే ఏంటి తెలుసా? అమాలేక్ స్పిరిట్ అంటే యుద్ధం అనేదండి, ఎంతో కొంత యుద్ధపు సంకేతాలు ఉండాలి. అట్లీస్ట్ ఏ సైన్ ఫర్ ద వార్, ముందస్తు హెచ్చరికలు ఉండాలి. ఇదిగో మేము ఇలా చేయకపోతే యుద్ధం చేస్తాం, అది యుద్ధపు సంకేతం, యుద్ధపు నీతి అంటారు. కానీ అమాలేకులు అనేవాళ్ళు అలా ఉండరు. అమాలేకులు ఎలా ఉంటుందంటే సడన్గా వచ్చి పడిపోతారు. అందుకని అమాలేకుల్ని ఏమంటామంటే సడన్ అటాక్ అంటాం. కొందరు మిథ్యాను కాడి వల్ల నలిగిపోతున్నారండి, దేవుడు విరగొడతారు. మరి కొంతమంది ఏమో అమాలేకు యుద్ధం. అమాలేకు యుద్ధం అంటే సడన్ అటాక్. అందరూ చెప్పండి ఒకసారి. ఈ అమాలేకు యుద్ధం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. చివరికి ఈ మీటింగ్కి రావడానికి ముందు కూడా నీవు అమాలేకుతో యుద్ధం చేసి ఉంటావు. ఎప్పుడు ప్రేమగా మాట్లాడే భర్త సడన్గా మధ్యాహ్నం ఎందుకు కోపంగా ఉన్నారు నీకు ఇప్పుడు ఇంకా అర్థమవుతుంది. అదే అమాలేకు అంటే. నువ్వేదైనా మాట్లాడుతున్నప్పుడు చాలా చక్కగా సాఫ్ట్గా మాట్లాడే వ్యక్తి సడన్గా రివర్స్ అయిపోతుంది. అదే అంటే నీకు అర్థం కాదు. అదే సడన్ ప్రాబ్లంను అంటే ఎందుకు డీల్ చేయలేమంటే ఆ సడన్ ఇష్యూ ఎందుకు వచ్చిందో మనకు అర్థమయ్యే లోపులోనే చాలా నష్టమైపోద్ది. అదే అమాలేకు. చాలా కుటుంబాల్లో సడన్గా అమాలేకు యుద్ధాలు వస్తాయి. సంఘములో కూడా కొంతమంది నమ్మకముగా ఉన్నవారు మెయిన్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి సడన్గా మానేస్తున్నారు. అమాలేకు. మనం ఈ వ్యక్తిని బాగా నమ్ముతున్నాము, నిజంగానే ఈజ్ వెరీ కాన్ఫిడెన్షియల్, కానీ సడన్గా ఆ వ్యక్తి ఆ ప్రోగ్రాంలో మనకు సహకారం లేకుండాను సహకరించే వారిని కూడా ఆఫ్ చేసేస్తున్నాడు. మనకు అసలు అర్థం అవట్లేదు. దాన్ని ఏమన్నారు? అమాలేక్. ఈ అమాలేకు యుద్ధంలో ఇశ్రాయేలు ఓడిపోతున్నప్పుడట, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దైవజనుడైన మోషే చేతులు పైకెత్తారు. మోషే చేతులు పైకెత్తగానే ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే చేతులు దించగానే ఇశ్రాయేలు ఓడిపోయారు. దేవుడు ఎందుకు ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు? దేవుడు ఎందుకు ఈ దైవజనులను ఏర్పాటు చేశారు? పాస్టర్ గారు, మన పనే ఇదండి. ప్రజలు ఏదైనా అవసరం మనకు చెప్పగానే మనం అలాగు చేతులు పైకెత్తగానే దేవుడు ప్రజలకు విడుదల ఇవ్వబోతున్నాడండి. అయ్యగారు, మన చేతులలో దేవుడు ప్రజల విజయాన్ని పెట్టాడు. అయ్యగారు, ప్రజల విజయము, ప్రజల గెలుపు, ప్రజల యొక్క ప్రగతి, దేవుడు ఇలాంటి అభిషక్తులు చేతులు పైకెత్తుట ద్వారానే దేవుడు ఈ పట్టణాన్ని కాపాడుతున్నారు, ఈ ఏరియాను కాపాడుతున్నారు, ఈ చర్చికి వచ్చే కుటుంబాలను కాపాడుతున్నారు. ప్రతి దైవజనుని చేతులలో దేవుడిచ్చిన గొప్ప అభిషేకం ఏంటంటే మన పక్షంగా వారు చేతులు పైకెత్తుచుండగా సడన్ అటాక్ ప్రాబ్లమ్స్ నుంచి దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఇక్కడ కొంతమంది అమాలేక్ ఇష్యూస్తో సఫర్ అవుతుంటే సడన్గా తిరగబాటు చేసేసారు, సడన్గా మానేశారు, సడన్గా మనల్ని ఇబ్బంది పెట్టేశారు. ఒక మాట,
ఆ రోజు మోషే గారు చేతులు పైకెత్తగానే ఇజ్రాయెల్ గెలిచారు, యెహోవా నిస్సి అనే పేరు వచ్చింది, ముందుకెళ్ళిపోయారు. ముందుకెళ్ళిపోయిన తర్వాత అండి, సరిగ్గా ఆ యుద్ధము జరిగిన తర్వాత 400 సంవత్సరాలకి, అరౌండ్ 400 years, దేవుడు ఒక రోజు వచ్చి అన్నాడు సౌలుతోటి, సౌలు, నా ప్రజలకు అమాలేకులు చేసింది నాకు గుర్తుంది అన్నాడు. అసలు 400 సంవత్సరాల క్రితం చేశారు వాళ్ళు. 400 సంవత్సరాల క్రితం అంటే అప్పుడు ఎవరు ఎఫెక్ట్ అయ్యారో ఆ వ్యక్తులు ఉండుంటారంటారా? కొంచెం మాట్లాడండి. చనిపోయి ఉంటారు. ఎందుకంటే దిస్ ఇస్ 400 years తర్వాత దేవుడు అన్నాడు, అప్పుడు అమాలేకీలు నా ప్రజలకు చేసింది నాకు గుర్తుంది, కాబట్టి నీవు ఇప్పుడు ఆ అమాలేకీలను పూర్తిగా నిర్మూలన చేయి అన్నాడండి దేవుడు. నాకు సంతోషం అనిపించే మాట ఏంటంటే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నీ మీద నిర్దాక్షిణ్యంగా, నిర్ద్వందంగా చాలా పర్యాలు సడన్గా నీ మీద దాడి చేసి, నేను నలగొట్టేసి, ఇబ్బంది పెట్టేసి, నిద్ర లేకుండా చేసిన వ్యక్తులను నీవేదో ప్రాబ్లం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకుంటావు, కానీ ఆ ప్రాబ్లం అయిపోయి బయటకు వచ్చేసాక నువ్వు మర్చిపోయావు, కానీ నీ దేవుడు మర్చిపోవట్లేదు. నీ దేవుడు మర్చిపోవట్లేదు. 400 సంవత్సరాల తర్వాత కూడా దేవుడు వారి భరతం పడతాడు, దేవుడు వారి పని చెప్తాడు. దేవుడు అన్నాడు, అమాలేకీయులను పూర్తిగా, దేవుడు మన పూర్వీకులను ఇబ్బంది పెట్టిన వారిని, ఆమె నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టిన వారిని నువ్వు మర్చిపోతావు, కానీ దేవుడు మర్చిపోడు. హల్లెలూయా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ అధ్యాయం అంతా చాలా విషయాలు ఉంటాయండి. మిథ్యాను కాడి విర్రగొట్టి మహిమ గలదిగా చేస్తారు. అమాలేకీ లాంటి సడన్ అటాక్ నీ మీద చేసిన కుటుంబాలు ఉన్నాయి కదా. నీ జీవితాన్ని కొంచెం సడన్గా ఇబ్బంది పెట్టేశారు కదా. సడన్గా ఇల్లు ఖాళీ చేసేయమన్నారు, సడన్గా ఉద్యోగం ఖాళీ చేసేయమన్నారు. అసలు నీకు ఇంకా అర్థం అవ్వట్లేదు. నువ్వు చాలాసార్లు ఇక్కడ దైవజనులు ఉన్నారు, చాలా అభిషక్తులు, కొన్ని పర్యాలు కొంతమంది సడన్ అటాక్ లాగా దైవజనులు బాధ పెట్టినట్టు అమాలేకు స్పిరిట్తో నమ్మిన వారే ఉన్నారు. దేవుడు అంటాడు, మనం మర్చిపోయాం కానీ పాస్టర్ గారు, దేవుడు మర్చిపోవడం, దేవుడు మర్చిపోవట్లేదట, దేవుడు మర్చిపోవట్లేదట, దేవుడు మర్చిపోవట్లేదట. దేవుడు ఏం చేస్తున్నారు? వాని మెడను, కట్టు కర్రను, వాని తోలు వాని కొరడాలను నీవు విరిచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ వాక్యం జంక్షన్ వర్స్, అది యేసు ప్రభు గూర్చిన వచనం. యేసు ప్రభువును గూర్చిన వచనం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు గ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఓకే అండి, అందరూ మాట చెప్తున్నాడు, ఆయన భుజము మీద రాజ్యభారం. ఇక్కడ ఆయన ఎవరండి? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆయన ఎవరు? ఓకే, యేసయ్య. ఒకసారి ఊహించండి అయ్యా, యేసయ్య సంఘానికి ఏమై ఉన్నాడు? ఓకే, యేసయ్య సంఘానికి శిరస్సై ఉన్నాడు. యేసయ్యనే శిరస్సుకి బాడీ ఎవరు? మీరు చాలా చక్కగా వింటున్నారు, చాలా సంతోషం. మరో చెప్పగలరు. యేసయ్య సంఘానికి శిరస్సు కదా. ద హెడ్ జీసస్కి బాడీ ఎవరు? సంఘం. అంటే ఇప్పుడు బాడీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి? శరీరంలో బాడీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి? స్టార్ట్ అవుతుంది కదా. హెడ్ అంతా జీసస్ కదండి. ఇక్కడంతా భుజం అంతా కూడా ఏం స్టార్ట్ అయిందండి? హల్లెలూయా. ఇప్పుడు అటువంటి పాస్టర్ గారండి, ఈ భుజం మీద అటండి ఏం పెట్టాడు? ఆయన రాజ్యభారం ఈ భుజం మీద ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎండ్ టైమ్ సియోన్ వర్షిప్ సెంటర్ భుజం మీద దేవుని రాజ్యభారాన్ని దేవుడు పెట్టాడు. దేవుని రాజ్యభారాన్ని మీరు మొయ్యాలి, దేవుని రాజ్యభారాన్ని మీరు తీసుకువెళ్ళాలి. దేవుని రాజ్యం యొక్క ఆ భారం అంతా ఈ సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘము దేవుని భుజము స్టార్ట్ అవుతుంది. ఆయన రాజ్యభారం ఎక్కడుంది? హల్లెలూయా. నువ్వు మొయ్యడం మొదలు పెడితే సంగమా, దేవుని రాజ్య భారాన్ని, ఇఫ్ యూ కెన్ క్యారీ ద బర్డెన్ ఆఫ్ ద హెవెన్, పరలోకం ఈ రోజు దేని గురించి భారం కలుగుందో ఆ భారాన్ని ఏ సంఘం అయితే భరిస్తుందో, ఏ సంఘం అయితే గ్రహిస్తుందో ఆ సంఘానికి ఈ దేవాది దేవుడు ఆశ్చర్యకరుడుగా ఉండబోతున్నాడు, ఆలోచనకర్తగా ఉండబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆశ్చర్యకరుడుగా ఉండబోతున్నాడు.
ఉండబోతున్నాడు, ఆలోచనకర్తగా ఉండబోతున్నాడు, బలవంతుడు దేవుడిగా ఉండబోతున్నాడు, నిత్యుడగు తండ్రిగా ఉండబోతున్నాడు, సమాధానకర్తగా అధిపతిగా ఉండబోతున్నాడు. వాక్యం అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్తారండి. మరలా చెప్తానండి, దేవుడు ప్రతి కాడి విరగొట్టేస్తాడు. మిద్యాను కాడి విరిగిపోతుంది, అమాలేకు కాడి విరిగిపోతుంది. మన కొరకు శిశువు పుట్టాడు, మన కొరకు కుమారుడు పుట్టాడు. హీస్ జీసస్, ఆయన యేసయ్యా. ఇప్పుడు ఆయన అంటాడు, ఆ పరలోకపు రాజ్యపు భారం ఆయన భుజం మీద పెట్టాడు. ఆయన భుజం సంఘం నుంచి స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇప్పుడు మనందరం దేని కొరకున్నాం తెలుసండి? ఆయన భారాన్ని మోయడానికి, ఆయన వేదన గ్రహించడానికి, ఆయన యొక్క భారాన్ని నువ్వు గ్రహించి నీవు కానీ యేసయ్య భారాన్ని మోయడం మొదలు పెడితే, యేసయ్య ఆశ్చర్యకరుడుగా ఉండి చర్చికి ఏం కావాలో ఆయన చేస్తాడు. స్థలము కావాలి, ఆయన ఇస్తాడు. నిర్మాణం కావాలి, ఆయన ఇస్తాడు. మనకిప్పుడు సిటీలో చాలా కష్టం, కానీ ఆశ్చర్యుడి కడికే ఆయనకి ఏం కష్టం కాదు. హల్లెలూయా. అది మన ఇమాజినేషన్కి ఇబ్బంది. మనకెవరు చెప్తారు సార్ ఆలోచన? మనకు ఆయన చూసుకుంటున్నాడు. ఆయనే ఆలోచనకర్తగా ఉండబోతున్నాడు. మనం ఏం చేద్దామండి? క్యారీ ద బర్డెన్ ఆఫ్ ద హెవెన్. క్యారీ ద బర్డెన్ ఆఫ్ ద హెవెన్. ఈరోజు అది ఒక్కటే చేద్దాం పాస్టర్ గారు. అమ్మ సంగమా, ఇది ఒక్కటే చేద్దాం. యేసయ్య భారం ఈరోజు ఏంటి? అదే చాలు. మిగతావన్నీ ఆయన ఆశ్చర్యకరుడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు, ఆలోచనకర్తగా ఉండి నీకు ఆలోచన చెప్తాడు. ఆయన భారాన్ని కొందరు ప్రార్థనలో తీసుకోవచ్చు. సో ఈ చర్చిలో ప్రార్థనా పరులుగా నువ్వు లేస్తే, ఆమేన్, ఏ చిన్న ఖాళీ వచ్చినా కమ్ టు ద చర్చ్, ప్రార్థన చేస్తూనే ఉండు, ప్రార్థన చేస్తూనే ఉండు. దేని కొరకు ప్రార్థిస్తావో తెలుసా? సంఘ క్షేమం కొరకు ప్రార్థించు, దైవజనుల క్షేమం కొరకు ప్రార్థించు, పట్టణము క్షేమం కొరకు ప్రార్థించు. పరిశుద్ధాత్ముడు నీకు చెప్తాడు. ఆయనకి చాలా భారం ఉంది, ఆ భారం అంతా నీకు చెప్తాడు. నీవు దాన్ని స్వీకరించి ప్రేయర్ చేయి. ఇక నీ కుటుంబానికి కావాల్సిన ఆశ్చర్య కార్యాలు, వింతైన కార్యాలు, మహత్కార్యాలు దేవుడు నీకు చేస్తాడు. నేను చిన్న పల్లెటూరులో సేవ చేస్తున్నాను. సంఘములో ఉన్న బిడ్డలు ఈరోజు ఉదయం 4 o'clock నేను బయటకు వచ్చి చూస్తే ఒకరు చర్చ్ పైనుంచి చీకటిలో చర్చ్ అంతా తుడుస్తున్నారు. ఎవరు ఆమెకు చెప్పలేదు, ఎవరు వారికి చెప్పలేదు, వర్క్ ఎవరికి ఆమెకు అసైన్ చేయలేదు. సంఘము యొక్క భారాన్ని ఆమె తీసుకున్నారంతే. అందరు దేవునికి స్తోత్రం చెప్తారా? చర్చిలో ప్రతి శనివారం రాత్రి గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి శనివారం రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. సంఘంలో కొంతమంది దేవుని సంఘ క్షేమం కొరకు వారి అంకితం అయిపోయి ఎవ్రీ సాటర్డే నైట్, నెలకొక రోజు కాదండి, ప్రతి వారానికి ఒక రోజు వారు రాత్రంతా ప్రార్థన చేస్తారు. నెక్స్ట్ డే సండే సర్వీస్ మహిమకరంగా జరగాలని వారు భారం తీసుకుంటున్నారు. దేవుడు వారి కొరకు కార్యాలు చేస్తున్నాడు. అర్థమైన తల్లి గారు, యానివర్సరీ రోజు మనం దేవుని రాజ్య భారాన్ని మన భుజం మీద వేసుకుందాం. ఆమేన్. ఉపవాసం ఉండగలవా? ఉపవాసం ఉండు. ప్రార్థన చేయగలవా? ప్రార్థన చేయి. లేదా నయమాన్ నడిపించిన అమ్మాయిలాగా ప్రభు దగ్గరకు మీ ఆఫీస్లో పనిచేస్తావా, నడిపిస్తావా? ఆ భారం తీసుకో. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా సంవత్సరాల క్రితం క్యాంపస్లో ఒక వర్క్ ఆగిపోయిందండి. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. పిల్లర్స్ వేసి 4 years. అప్పటికి రోజు పిల్లర్స్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నాం. ప్రభా స్లాబ్ వేయాలని. ఒక పెద్ద ఆయన, అప్పటికి మేబీ హీజ్ 65 అలాగూ, నా దగ్గరకు వచ్చారు. అయ్యగారండి, నేను పేపర్లో చదివాను అయ్యగారు, కిడ్నీలు అమ్మేస్తే డబ్బులు వస్తాయంట కదండి అన్నారు. నేను చెప్పాను, తెలియదండి, పేపర్లో చదివాను అయ్యగారు అన్నారు. అదే కిడ్నీకి చాలా ఎక్కువ లక్షలు వస్తాయటండి అన్నారు. అన్నాను, మీకెందుకు వచ్చిన డౌట్, అసలు మీరు ఎందుకు అడుగుతున్నాను అన్నాను. ఆయన అన్నారు, అయ్యగారండి మన క్యాంపస్లో ఈ వర్క్ ఆగిపోయింది కదా, ఒక కిడ్నీని అమ్మేద్దాం అనుకుంటున్నాను. కిడ్నీ అమ్మేసి మన వర్క్ ఏదైనా చేస్తే. నేను ఒక్కసారిగా
అసలు ఆయన ఏం చెప్తున్నారో నాకు అర్థమవడానికి టైం పట్టింది. ఏం చెప్తున్నారండి? అయ్యగారండి, ఒక కిడ్నీని అమ్మేస్తాను, దీంతో చర్చ్ కన్స్ట్రక్షన్ చేద్దామని. చెయ్యండి అయ్యగారు, ఎందుకు మనం? నేను చెప్పాను అలాగ వద్దు, ప్రార్థన చేయండి, అలాగే ఎప్పుడు చేయొద్దని చెప్పాను. నేను మా ఆత్మీయ తండ్రి గారితో బ్రదర్ లాగా అన్నారంటే, మా ఆత్మీయ తండ్రి గారు అన్నారు, బిషప్ అయ్య గారు అన్నారు, ఆయన ఆ మాట అంటున్నప్పుడే పరలోకం రాసేసుకుంది, ఆయన కిడ్నీ ఇచ్చేసినట్టు అన్నది. తీసుకోలేదు కానీ పిల్లరా, ఒకటి మాత్రం వాస్తవం, ఇప్పుడు ఆయన 85 ఏదో. నేను 2 సండేస్ బ్యాకే చెప్పాను, మన చర్చిలో అందరికంటే ఆయనే యంగ్ అండ్ హ్యాండ్సమ్గా ఉన్నారు అని. రియల్లీ హ్యాండ్సమ్గా ఉంటారు, మంచి డ్రెస్ వేసుకుంటారు, మంచి వైట్ డ్రెస్ వేసుకుంటారు, భుజాన మంచి బ్యాగ్ పట్టుకుంటారు. ఇప్పుడు ఈవినింగ్ బయటకు వచ్చినప్పుడు 2 o'clock ఆయన మార్నింగ్ ఫాస్టింగ్ ప్రేయర్లో నడిపించారు, మధ్యాహ్నం ఒక సెల్ గ్రూప్ ప్రేయర్కి వెళ్తున్నారు. అయ్యగారు సెల్ గ్రూప్ ప్రేయర్కి వెళ్తున్నారు, 85 years. ఎంత ఆరోగ్యంగా ఉన్నారో. ఆయన కిడ్నీ ఇవ్వలేదు కానీ ఇస్తానన్న మనస్సుంది చూడండి, పరలోకం ఆయనకి ఎంత అద్భుతం చేసేసింది తెలుసా. ఆయన ఎంత ఆరోగ్యంగా ఉన్నారో తెలుసా. నేను మరలా చెప్తున్నానండి, నీకు ఏ భారం ఉంటే ఆ భారం తీసుకో. ప్రార్థనా భారమా, టేక్ దట్ బర్డెన్. సువార్త చెప్పే భారమా, తీసుకో. ఈ రెండు నేను చేయలేనండి. దేవునికిచ్చి మా సంఘ క్షేమాభివృద్ధి కొరకు నేను పాటు పడతాను, ప్రయాసపడతాను అని నువ్వు తీర్మానం చేసుకుంటావా? నీవు చేయి, నీ కుటుంబం ఆశ్చర్యకరమైన కార్యాలు. ముగింపులో 7వ వాక్యం చదువు. 7వ వాక్యం. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకతు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఆమేన్. ప్రభు ఈ వచనమును ఈ చర్చి పక్షంగా నెరవేరుస్తాడు. ఇది మొదలుకొని అందరూ చెప్పండి, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఇది మొదలుకొని మితి లేకుండా అభివృద్ధి, డెవలప్మెంట్ వితౌట్ ఎనీ లిమిట్, ప్రాస్పరిటీ వితౌట్ ఎనీ లిమిట్, మితి లేకుండా వృద్ధియు, 2 క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. చివరి మాట్లాడుతుంది, సైన్యములకు అధిపతి యెహోవా. అంటే ఇలా చెయ్యాలన్న ఆసక్తి మనకు కాదట, ఆయనకే ఉందంట ఆసక్తి. ఆయనకే డెవలప్ చేయాలని ఆసక్తి ఉందంట, ఆయనకే మితి లేకుండా నిన్ను క్షేమాభివృద్ధి నడిపించాలని ఆసక్తి ఉందట. దేవుడు ఆ కార్యము చేసి ఈ సంఘములో ఉన్నటువంటి బిడ్డలను దేవుడు దేవుని సూచనగాను దేవుని మహత్కార్యములుగాను దేవుడు చేయునుగాక. ఇన్ దిస్ 4th anniversary ఈ చర్చ్కి మితి లేకుండా వృద్ధి పొందిన తర్వాత క్షేమమును దేవుడిచ్చినట్లు మనం చేయాల్సిందల్లా ఒక్కటేనండి, ఆయన భారాన్ని మన భుజం మీద వేసుకుందాం. అది ఒక్కటి చెయ్యి, దేవుడే క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు, దేవుడే అభివృద్ధి కలుగు చేస్తాడు.